ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం విద్య, మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ సంబంధించి ఇది పార్ట్ 3 అండి. అయితే నేను ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను సైకాలజీలో. లెర్నింగ్ అనే కాన్సెప్ట్, అంటే అభ్యసనం అనే కాన్సెప్ట్ తీసుకొని దాన్ని నేను ఆబ్జెక్టివ్స్ తయారు చేస్తున్నాను. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 తయారు చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది పార్ట్ 3. మీరు ఇదే కాకుండా నేను ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో, అంటే అభ్యసనానికి సంబంధించి ఎన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ అన్నీ నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా కోడ్స్తో, అంటే కాన్సెప్ట్ నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే దాన్ని గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు అండి. ఎప్పుడూ కూడా నేర్చుకునడం ఈజీగా, అంటే మనం చదివేస్తాం, చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చదివిన దాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడే మన జాబ్ సాధించగలం తప్ప ఏదో చదవడం, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేయడం, లేదా ఏదో తెలియకుండా ఏదో చదివేయడం, ఇదంతా మనకి అకాడమిక్ పరంగా వర్క్ అవుతుంది తప్ప ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మనకు నచ్చినట్టు చదవడానికి ఉండదండి. అంటే బుక్కు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేయడం వల్ల యూజ్ ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేసినా అవి గుర్తుపెట్టుకోవడానికి మనకి అంత టైం ఉండదు. టైం ఉన్నా సరే అది గుర్తుపెట్టుకోవడానికి వీలవ్వదు, మర్చిపోవడం జరుగుతుంది, కన్ఫ్యూజ్ కూడా అవుతాం. అయితే నేను ఈ వీడియోస్ని ఎలా అంటే కొన్ని కోడ్స్తో ఈజీగా మనకి సైకాలజీలో బిట్ రాగానే డ్యామ్ షూర్గా ఆన్సర్ పెట్టే విధంగా నేను కోడ్స్ చెప్తాను. మీరు ఏం కంగారు పడకుండా జాగ్రత్తగా ఈజీగా నా వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సాధక నిబంధనానికి మూలపురుషుడు ఎవరండి? పావ్లోవ్, బిఎఫ్ స్కిన్నర్, బండూరా, కోహిలర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. ఇతడు కార్యసాధన నిబంధనానికి మూలపురుషుడిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కార్యసాధన నిబంధనానికి మూలపురుషుడు. ఇక్కడ మనకి కోడ్ చూద్దాం, చూడండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఇలా ఈ కాన్సెప్టే కాదు, ఈ కాన్సెప్ట్లోని చాలా మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయి. తర్వాత చాలా శాస్త్రవేత్తలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు నియమాలు ఇవన్నీ చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అవన్నీ మనకి గుర్తుపెట్టుకోవాలి కన్ఫామ్గా. ఎందుకంటే మనకి బిట్టు ఇలాంటి ఎక్కడైతే కొంచెం డిఫికల్టీ ఉంటుందో ఆ ఏరియా నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. చూడండి, కార్యసాధక అంటే వర్క్ అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూడండి, స్కిన్నర్ అంటే ఈ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందంటే దగ్గరగా స్కిన్ లాగా ఉంది. స్కిన్. ఓకే, ఇది నేను కోడ్ చెప్తున్నానండి. ఈ కాన్సెప్ట్కి దీనికి ఏం సంబంధం లేదు, కానీ కోడ్ అనమాట. అంటే మనం ఈజీగా ఆన్సర్ మనకు రావాలి. అది చూడండి, స్కిన్ అంటే చర్మం దేనిపైన ఉంటుందండి? కండరాల పైన ఉంటుంది, తెలుసు కదా. చర్మం కండరం పైన ఉంటుంది. దాని కింద మనకి బోన్స్ ఉంటాయి అనుకోండి. ఫస్ట్ బోన్స్ ఉంటాయి, దాని మీద కండరం ఉంటుంది, అంటే మజిల్స్. దాని మీద మన స్కిన్ ఉంటుంది. అంటే చర్మం కింద ఉండేది ఏంటి? కండరం. ఆ కండరంతో మనం ఏం చేయగలం? కండరాలతో వర్క్ చేయగలం లేదా? అదేంటండి, కండరంతో మనం ఏం చేయగలం? ఈ మజిల్తో, కండరంతో మనం ఏం చేయగలం అంటే, కండరం అంటే మజిల్ వర్క్ చేయగలం. సో ఇక్కడ చూడండి, కార్యం అంటే ఏంటి? వర్క్. అంటే మన స్కిన్నర్తో ఏం చేయగలం అంటే ఈ స్కిన్ కింద ఉండేది ఏంటి? కండరం అంటే మజిల్తో ఏం చేయగలం? వర్క్ చేయగలం. చూడండి, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కార్యసాధక అనగానే కార్యం ఒక వర్క్, అంటే వర్క్ దేంతో చేయగలం? మజిల్తో చేయగలం. మజిల్ పైన ఉండేది ఏంటి? స్కిన్. ఓకే, అంటే స్కిన్నర్ అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. బిఎఫ్ స్కిన్నర్ గ్రంథం కానిది ఏదని అడుగుతున్నాడు. ఇతను రచించినటువంటి, ఎందుకంటే మనకి సైకాలజీలో ఈ గ్రంథం నుంచి కన్ఫర్మ్గా క్వశ్చన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. అది చూద్దాం. చూడండి, బిఎఫ్ స్కిన్నర్ గ్రంథం కానిది ఈ కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ ఒకటి, తర్వాత ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ ఒకటి, తర్వాత సైకాలజీ ఆఫ్ ఆల్జెబ్రా అండ్ A and B. ఇందులో మనకి గ్రంథం కానిది అడిగాడు. అంటే గ్రంథం కానిది అని మనం గుర్తుపెడితే అవి మిగిలినవి అతను రచించినటువంటి గ్రంథాలు అవుతాయి. అయితే అతను రచించినటువంటి గ్రంథం కానిది ఏంటంటే ఆప్షన్ సి, సైకాలజీ ఆఫ్ ఆల్జెబ్రా అనేటువంటిది అతను రచించిన గ్రంథం కాదు.
మరి ఇతను రచించిన గ్రంథాలు ఏదంటే కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ ఒకటి, టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ ఒకటి. చూడండి ఇక్కడ రిఫ్లెక్షన్, ఇక్కడ చూస్తే మీకు రిఫ్లెక్షన్ అనే వర్డ్ కనపడింది. ఓకే, దీన్ని మనం ఈ రిఫ్లెక్షన్నే రిలాక్స్ అనుకుందాం. అదేనండి రిలాక్స్, రిఫ్లెక్షన్ ఏమనుకున్నాం, రిలాక్స్ అనుకున్నాం. అంటే ఇక్కడ మనం ఈ స్కిన్నర్ అనేది స్కిన్ అనుకోండి, ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే మన స్కిన్కి రిలాక్సేషన్ ఇవ్వాలి. రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు ఐ మీన్ ఈ మజిల్కి కానీ స్కిన్కి కానీ రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మనం ఎక్కువ వర్క్ చేయగలం. కార్యసాధనాన్ని మూలపరుచుటి స్కిన్నరే. అందువల్ల ఈ ఈ స్కిన్నరు మనకి అంటే స్కిన్కి రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు వర్క్ ఎక్కువ చేయగలం. అదేవిధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కోడ్స్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, టెక్నాలజీ ఆఫ్ టీచింగ్. చూడండి ఇక్కడ మనకి టెక్నాలజీ అంటే సాంకేతికత, అంటే మీన్ మనకి టెక్నాలజీ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకి అభివృద్ధి అనమాట. మరి దీన్ని కోడ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ టెక్నాలజీని టీచింగ్ ఉన్నాయి. అంటే మనం స్కూల్స్లో చూస్తాం ఈ ప్రొజెక్టర్స్ ఉపయోగించి మనకి టెక్నాలజీ ఉపయోగించి మనం నేర్చుకోవడం జరుగుతుంది ఏ సబ్జెక్ట్ అయినా. అయితే ఇక్కడ కోడ్ ఏంటంటే చూడండి టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, అంటే టీచింగ్లో టెక్నాలజీని ఉపయోగించి దేని గురించి నేర్చుకున్నాం, చర్మం గురించి నేర్చుకుంటున్నాం అంటండి. అదేనా టీచింగ్లో టెక్నాలజీని ఉపయోగించి చర్మం గురించి నేర్చుకున్నాం. చర్మం అంటే ఏమనుకున్నాం, ఇక్కడ స్కిన్ అనుకున్నాం, స్కిన్నర్. ఓకే, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి అనేది రిలాక్సేషన్ అనుకోండి, రిలాక్సేషన్ దేనికి, చర్మానికి రిలాక్సేషన్, చర్మం అంటే స్కిన్, స్కిన్ అంటే స్కిన్నర్, బిఎఫ్ స్కిన్నర్. ఓకే, టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అంటే టీచింగ్లో టెక్నాలజీ ఉపయోగించి స్కిన్ గురించి నేర్చుకున్నాం. స్కిన్ అంటే స్కిన్నర్. ఓకే, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి తారన్ డైక్ ప్రయోగంలో ఉపయోగించిన పేటిక పజిల్ పేటిక అయితే అదే స్కిన్నర్ ప్రయోగంలో ఉపయోగించిన పేటిక ఏది అని అడగడం జరిగింది. ఏ పజిల్ బాక్సు, బి స్కిన్నర్ పేటిక, సి ఏ అండ్ బి అంటే పజిల్ బాక్సు అండ్ స్కిన్నర్ పేటిక, డి ఏది కాదు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్కిన్నర్ పేటిక అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ నేమ్లోనే మనకి నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి స్కిన్నర్ పేటిక. ఓకే, అది ఆన్సర్ ఏంటంటే బి అనేటువంటి కరెక్ట్ ఆన్సరు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బిఎఫ్ స్కిన్నర్ ఉపయోగించినటువంటి జంతువు ఏదని అడిగాడు. అంటే మనకి ఒక్కొక్క శాస్త్రవేత్త, ఒక్కొక్క సైకాలజిస్టు ఒక్కొక్క జంతువును ఉపయోగించి వాటి అభ్యసనానికి సంబంధించి ప్రయోగాలు చేయడం జరిగింది. ఇతను బిఎఫ్ స్కిన్నర్ ఉపయోగించిన జంతువు ఏది అని అడగడం జరిగింది. ఏ పిల్లి, బి ఎలుక, సి కుక్క, డి కోతి. ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. ఎలుకని ఉపయోగించడం జరిగింది. ఎలుకను ఉపయోగించడం జరిగింది. అంటే మనకి ఇక్కడ స్కిన్ అనేటువంటిది స్కిన్నర్ కాబట్టి ఎలుక దేని మీద పాకింది, స్కిన్ మీద పాకింది. అంటే మనం పడుకున్నప్పుడు అంటే కోడ్ అండి, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి. అంటే మనకి చాలా జంతువులు అవ్వడం జరుగుతుంది. అది మనం కన్ఫ్యూజ్ అవుతాం, నేర్చుకుంటాం కాబట్టి. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అంటే కన్ఫ్యూజ్ అయినప్పుడు మన ఆశ తప్పు పెట్టు అనుకోండి, ఇంత నేర్చుకుని ఆ కాన్సెప్ట్ అంతా నేర్చుకుని కాన్సెప్ట్ నుంచి అభ్యాసం నుంచి ఒక 2-3 క్వశ్చన్లు వచ్చాయి అనుకోండి, లేదు ఒక క్వశ్చన్ వచ్చింది, అది మనం కన్ఫ్యూజన్లో తప్పు పెట్టు అనుకోండి పోదు. కాబట్టి మనం జస్ట్ డ్యామ్ షూర్గా ఉండే కోడ్స్ పెట్టుకుంటే ఈజీగా మనం చూడండి. స్కిన్ మీద పాకింది ఏంటి, ఎలుక అంటే స్కిన్నర్, ఎలుక అంటే స్కిన్ మీద పాకింది ఏంటి, ఎలుక పాకింది. అంటే పడుకున్నప్పుడు స్కిన్ మీద పాకింది ఏంటి, ఎలుక. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి పావులోవ్ ఎస్ టైప్ నిబంధన అయితే స్కిన్నర్ ఏ నిబంధన. ఏ ఆర్ టైపా, బి ఎస్ టైపా, సి ఎస్ఆర్ టైపా, డి ఆర్ఎస్ టైపా. ఇక్కడ నేను చిన్న కాన్సెప్ట్ చెప్పి దాంతోపాటు కోడ్స్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఆప్షన్ ఏ అనేటువంటిది ఆర్ టైప్ అని ఇవ్వడం జరిగిందండి. ఆర్ టైపు ఇది ఎవరిదంటే స్కిన్నర్దండి. ఎవరిదండి, ఆర్ టైపు స్కిన్నర్ నిబంధన. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఆర్ టైపు. అయితే ఈ బిఎఫ్ స్కిన్నర్ ఉపయోగించినటువంటి జంతువు ఏదనుకున్నాం, ఇప్పుడే ర్యాట్ అనుకున్నాం చూడండి. అది చూడండి ఆర్ అంటే ర్యాట్ అనుకోండి, ఇది కోడ్ మాత్రమే అండి.
ఆర్ అంటే ర్యాట్ అని కాదు, కోడ్ మాత్రమే. ఆర్ అంటే ర్యాట్ అనుకోండి. అంటే మీకు ఆర్ టైప్ అంటే ర్యాట్. ఈ ర్యాట్ దేని మీద పాకింది? స్కిన్ మీద పాకింది. అంటే స్కిన్ అంటే ఎవరు? స్కిన్నర్. ఓకే, అప్పుడు స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఎస్ టైప్ ఉంది. ఎస్ టైప్ ఉందండి. ఈ ఎస్ టైప్ ఎవరిది? ఈ నిబంధన పావులవుది. ఎస్ టైప్ ఎవరిదండి? పావులవుది. ఓకే, ఈ పావులో ఉపయోగించినటువంటి జంతువు ఏదండి? పావులో ఉపయోగించినటువంటి జంతువు కుక్క అండి. తెలుసు కదండి, పావులో ఉపయోగించిన జంతువు కుక్క. మరి ఎస్ టైప్ అనగానే మనకి కుక్క అని ఎలా గుర్తు రావాలి, లేదా పావులో అని ఎలా గుర్తు రావాలి అంటే చూడండి, ఎస్ అంటే మీరు స్కూబీ అనుకోండి. స్కూబీడూ కార్టూన్ నెట్వర్క్లో ఒక క్యారెక్టర్ స్కూబీడూ. స్కూబీ ఏంటంటే కుక్క. చూసే ఉంటారు మీరు ఆ కార్టూన్. అందులో స్కూబీ అంటే ఒక డాగ్ అనమాట. అడ్వెంచర్ చేస్తుంటారు. అడ్వెంచర్లో మీకు అది ఆ డాగ్ అనేది హెల్ప్ చేస్తుంటుంది కార్టూన్ నెట్వర్క్. అది కోడ్ ఏంటి? ఎస్ అంటే స్కూబీ అనుకోండి. స్కూబీ అంటే ఆ క్యారెక్టర్ ప్రకారం కుక్క. ఆ కుక్కని మనం ఉపయోగించింది ఎవరంటే పావులో. ఈ విధంగా ఎస్ టైప్ అనగానే స్కూబీ అని గుర్తుపెట్టుకుని, స్కూబీ అంటే కుక్క. మరి ఎస్ఆర్ టైప్ అని ఒకటి ఉందండి. ఎస్ఆర్ టైప్ ఒకటి ఉంది. మరి ఈ ఎస్ఆర్ టైపు ఎవరిది అంటే తారండైక్ది అండి. ఎవరిదండి? తారండైక్ది. మరి ఎస్ఆర్ టైప్ అనగానే తారండైక్ ఎలా గుర్తు రావాలి, లేదా తారండైక్ యూజ్ చేసినటువంటి జంతువు ఏది అంటే తారండైక్ యూజ్ చేసినటువంటి జంతువు పిల్లి అండి. తారండైక్ యూజ్ చేసినటువంటి జంతువు ఏంటండి? పిల్లి. ఓకే, మరి ఎస్ఆర్ టైప్ అనగానే పిల్లి అని ఎలా గుర్తు రావాలి, తారండైక్ ఎలా గుర్తు రావాలంటే చూడండి, ఎస్ అంటే మీరు సైలెంట్ అనుకోండి. ఆర్ అంటే ర్యాట్ని పట్టుకుంటుందండి. సైలెంట్గా ర్యాట్ని పట్టుకునేది ఏంటండి? సైలెంట్గా ర్యాట్ని పట్టుకునేది పిల్లి అండి. అందువల్ల ఈ పిల్లి అనగానే తారండైక్. పిల్లి దేని మీద ఎక్కింది? డైక్ మీద ఎక్కింది. డైక్ని బైక్ అనుకోండి. బైక్ని డైక్ అనుకోండి. ఆ పిల్లి దేని మీద ఎక్కింది? బైక్ మీద ఎక్కింది. బైక్ అంటే డైక్ అంటే తారండైక్. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే ర్యాట్ అనుకోండి. ర్యాట్ అనగానే ఎలుక. ఆ ఎలుక ఎవరిదండి? దేని మీద పాకింది? స్కిన్ మీద పాకింది అంటే స్కిన్నర్. ఓకే, ఎస్ అంటే స్కూబీ అనుకోండి. స్కూబీ అంటే కుక్క. ఆ కుక్క అనగానే పావులవు. నెక్స్ట్ ఎస్ఆర్ టైప్. ఎస్ అంటే ఏంటండి? సైలెంట్గా. ఆర్ అంటే ఏంటండి? ర్యాట్ని పట్టుకుంది. సైలెంట్గా ర్యాట్ని పట్టుకునేది అంటే పిల్లి అంటే దేని మీద ఉంది? డైక్ మీద ఉంది. అంటే బైక్ మీద ఉంది. బైక్ అంటే డైక్ అంటే తారండైక్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ చూడండి, బిఎఫ్స్ కింద ప్రతిపాదించే నియమం. ఈ కింది వాటిలో ఏ నియమము పునర్బలన నియమం? ఏ నియమము పునర్బలన నియమం అనడం జరిగింది. మనం ఆప్షన్ ఏ అంటే నిరంతర పునర్బలనం, బి అంటే స్థిరకాల వ్యవధి పునర్బలనం, సి ఏంటంటే స్థిర వృద్ధి పునర్బలనం, డి ఏంటంటే స్థిర నిష్పత్తి పునర్బలనం. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దాని ప్రకారం సి స్థిర వృద్ధి పునర్బలనం అని ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ ఆన్సరు. అయితే మనకి ఇక్కడ నిరంతర పునర్బలనం అంటే ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏదైనా పని అప్పచెప్పినప్పుడు, అంటే విద్యార్థికి ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు వెంటనే చేసాడు అనుకోండి, వెంటనే అతను పునర్బలనం ఇవ్వడం జరుగుతుంది, అంటే బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అది నిరంతర పునర్బలనం అవుతుందండి. నిరంతర పునర్బలనం అవుతుంది. వెంటనే పునర్బలనం ఇవ్వడం వల్ల, అంటే బహుమతులు ఇవ్వడం వల్ల విద్యార్థికి కొంచెం మోటివేషన్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్థిరకాల వృద్ధి పునర్బలనం. స్థిరకాల వృద్ధి పునర్బలనం అంటే వెంటనే పునర్బలనం ఇవ్వకుండా, అంటే నేను బి గురించి చెప్తున్నాను, వెంటనే పునర్బలనం ఇవ్వకుండా నియమిత కాల వ్యవధిలో, అనగా 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి వెళ్ళి అతను విద్యార్థి ఏం చేస్తున్నాడో చేసిన పనికి పునర్బలనం ఇవ్వడం, అది స్థిరకాల వృద్ధి పునర్బలనం అవుతుంది. ఇంకా స్థిర వృద్ధి పునర్బలనం అనేది లేదు. నెక్స్ట్ స్థిర నిష్పత్తి పునర్బలనం అంటే ఏంటంటే నిర్ణీత పని పూర్తయిన తర్వాత పునర్బలనం ఇవ్వడం. అంటే స్థిర నిష్పత్తి అంటే ఒక పని పూర్తయిన తర్వాత పునర్బలనం ఇవ్వడం, తర్వాత ఇంకో కొంత పని పూర్తయిన తర్వాత మళ్ళీ పునర్బలనం ఇవ్వడం, అది దాన్ని స్థిర నిష్పత్తి పునర్బలనం అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అదేంటంటే చరశీల పునర్బలనం. చరశీల పునర్బలనం అంటే ఏంటంటే ఈ పై రెండు కాకుండా, అంటే నిరంతర పునర్బలనం, స్థిరకాల వృద్ధి పునర్బలనం కాకుండా అది ఎలా ఉంటుందంటే అస్థిర కాల వ్యవధిలో ఉంటుంది. అంటే పర్టికులర్ టైం అంటూ ఉండకుండా
ఏ టైంలో అయినా పునర్బలనం ఇవ్వచ్చు. దాన్ని చరశీల పునర్బలనం అంటారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మాత్రం సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్, స్థిరవృద్ధి పునర్బలనం. ఇక నెక్స్ట్ చూద్దాం. స్కిన్నరు తన ప్రయోగంకి ఎంచుకున్న జీవులు ఏంటి? స్కిన్నరు తన ప్రయోగంకు నిరూపణకు ఎంచుకున్న జీవులు, మనకి స్కిన్ అనగానే ఎలక పాకింది అనుకోండి, అంటే ఎలక అనేది ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో ఎలక ఉంది, మూడో దాంట్లో కూడా ఎలక ఉంది, అంటే సిలో కూడా ఎలక ఉంది. అయితే కుక్క అనేటువంటిది ఎవరు? కుక్క అంటే స్కూబీ ఎవరిదండి? మనం ఎవరిది అనుకున్నాం? స్కూబీ పావులోది. ఓకే, స్కూబీ పావులోది కాబట్టి ఇది స్కిన్నర్ కాదు, కుక్క. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్. స్కిన్నర్ ఉపయోగించినటువంటి జంతువులు ఏంటంటే ఎలుక అండ్ పావురం. ఎలుక అండ్ పావురం అనమాట. నెక్స్ట్, స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక పావురాళ్ళు కనబరిచిన ప్రవర్తన. స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక పావురాళ్ళు కనబరిచిన ప్రవర్తన ఏ రకమైన ప్రవర్తన అనడం జరిగింది? అది కార్యసాధక ప్రవర్తన, లేదా ఆయతన సిద్ధస్వాత్స్యమ, లేదా ప్రయోగ విలుప్తీకరణ, లేదా ఉద్దీపన సామాన్యీకరణ. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కార్యసాధన ప్రవర్తన. అంటే మన కార్యసాధన సంబంధించి, ఈ నియమానికి సంబంధించి మూలపురుషుడు ఎవరని? కార్యం అంటే వర్క్ దేనితో చేస్తాం? మజిల్తో చేస్తాం. మజిల్ దేని మీద ఉంటుంది? మజిల్ పైన ఉండేది ఏంటి? స్కిన్. అంటే ఎవరు? స్కిన్నర్. అదేవిధంగా ఆ విధంగా మన కార్యసాధన ప్రవర్తన ఆన్సర్ పెట్టచ్చు. లేదా ఈ ప్రయోగంలో అంతా ఒక కార్యాన్ని సాధించే విధంగా ఉంటాయి. ఈ స్కిన్నర్ ప్రయోగం అంటే ఎలక అంటే బోన్లో బంధించినప్పుడు అది మీటర్లోకి బయటకు వచ్చి ఆహారం ఎలా తీసుకుంది, ఆ విధంగా కార్యాన్ని సాధించినట్టు ఉన్నది కాబట్టి అది కార్యసాధన ప్రవర్తన అయింది. అది స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక పావురాళ్ళు కనపరిచిన ప్రవర్తన అనమాట. ఆ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక పునర్బలన నిబంధనానికి అని దీనికి పేరు. అంటే దేనికి పునర్బలన నిబంధన అని పేరు అనమాట. అది కార్యసాధన నిబంధన లేదా యాంత్రిక నిబంధన. సి ఏబి అంటే కార్యసాధన నిబంధన మరియు యాంత్రిక నిబంధన. డి కార్యసాధన నిబంధన మరియు యాంత్రిక నిబంధన కాదా? మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ మరియు బి అనేటువంటిది. అంటే కార్యసాధన నిబంధన అన్న యాంత్రిక నిబంధన అన్న ఒకటే అండి. అదేనండి, కార్యసాధన నిబంధన అన్న యాంత్రిక నిబంధన అన్న ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ సి రెండు కూడా. తర్వాత ధనాత్మక పునర్బలనానికి ఉదాహరణ ఏంటంటే, అది ధనాత్మక పునర్బలనం ఏంటంటే పొగడ్త కానీ, ఈ ప్రశంసలు, బహుమతులు ఇవ్వడం, ఇలాంటివన్నీ మనకి ధనాత్మక అంటే ప్లస్ అనమాట, పునర్బలనకు వస్తాయి. మరి ఇది ధనాత్మక పునర్బలనం ఉన్నట్టే మనకు రుణాత్మక పునర్బలనం కూడా ఉంటుంది. అంటే దానికి ఆపోజిట్ అనమాట. అంటే శిక్షించడం కానీ, విమర్శించడం కానీ, కోపగించుకోవడం కానీ, బాధపెట్టడం కానీ, ఇలాంటివన్నీ రుణాత్మక పునర్బలనానికి వస్తాయి. అయితే మనం ఇక్కడ చూస్తే మనకు ఆన్సర్ ఏంటంటే చూడండి, ఈ శిక్ష అనేటువంటిది రుణాత్మక పునర్బలనానికి సంబంధించింది. అదేవిధంగా విమర్శ కూడా రుణాత్మక పునర్బలనానికి సంబంధించింది. ఈ కోపగించుకోవడం కూడా, ఈ మూడు కూడా నెగిటివ్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ఈ మూడు కూడా మనకి రుణాత్మక పునర్బలనానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ మిగిలిన బహుమతి ఇదే ధనాత్మక పునర్బలనానికి సంబంధించిన ఉదాహరణ. ఇక నెక్స్ట్ చూద్దాం. ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు సరైన ప్రతిస్పందన ఇచ్చినప్పుడల్లా ఏదో ఒక పునర్బలనం విద్యార్థికి అందిస్తుండడం, అంటే బహుమతులు ఇవ్వడం అలాంటివి అనమాట. అది ఏంటి అనడం, అది ఏ ప్రవర్తనకు సంబంధించింది? స్థిరకాల వ్యవస్థ పునర్బలనానికి సంబంధించిందా, లేదా నిరంతర పునర్బలనానికి సంబంధించిందా, లేదా స్థిర నిష్పత్తి పునర్బలనానికి సంబంధించిందా, లేదా చరశీల పునర్బలనానికి సంబంధించిందా అనడం జరిగింది. అది కరెక్ట్ ఆన్సర్ మాత్రం నిరంతర పునర్బలనం. అంటే అడిగిన ప్రశ్నకు సరైన ప్రతిస్పందన ఇచ్చినప్పుడల్లా, ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక పునర్బలనం అందిస్తూ ఉండడం, అంటే బహుమతులు ఇవ్వడము, పొగడ్డము, ఏదో ఒకటి, అది నిరంతర పునర్బలనానికి సంబంధించింది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆన్సర్తో పాటు మనకి ఈ స్కిన్నర్, ఈ పునర్బలనం, ఇవన్నీ స్కిన్నర్ సంబంధించినవే. స్థిరకాల వ్యవస్థ పునర్బలనం కానీ, నిరంతర పునర్బలనం కానీ, స్థిర నిష్పత్తి పునర్బలనం కానీ, లేదా చరశీల పునర్బలనం కానీ, ఇవన్నీ స్కిన్నర్ సంబంధించినవే. అయితే స్థిరకాల వ్యవస్థ అనేటువంటి సంబంధించింది కాదు. ఈ మూడు మాత్రం నిరంతరం, స్థిర వృత్తి, చరశీల, ఇవన్నీ
ఇతనికి సంబంధించినవే, అవి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయుడు అభ్యాసకుడికి అంటే విద్యార్థికి ఇచ్చినటువంటి అన్ని ప్రతిస్పందనలకు కాకుండా నియమిత కాల వ్యవధిలో పునర్బలం అందించడం అంట. అంటే ఇందాక ఏమి నేర్చుకున్నాం, అతడు చూడండి సరిగ్గా ఆన్సర్ చెప్పిన ప్రతిసారి ఏదో ఒక పునర్బలం ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఉపాధ్యాయుడు అభ్యాసుడికి ఇచ్చిన అన్ని ప్రతిస్పందనలకు కాకుండా అంటే అన్నిటికి కాకుండా నియమిత కాల వ్యవధిలో అంటే ఒక సర్టెన్ టైం పీరియడ్లో పునర్బలం అందించడం దేనికి కిందకి వస్తుంది అంటే ఏ పునర్బలానికి సంబంధించింది. అయితే ఇది నిరంతర పునర్బలానికి సంబంధించింది కాదు. ఎందుకంటే మనం ఇక్కడ చూసాం ఆన్సర్ ఇచ్చిన ప్రతిసారి మనకి ఏదో ఒక పునర్బలం ఇవ్వడానికి సంబంధించింది కాబట్టి మనకి నిరంతర పునర్బలం కాదు. నెక్స్ట్ స్థిరకాల వృద్ధి పునర్బలం అంటే ఒక టైంలో అంటే పర్టికులర్ టైంలో అంటే ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో ఇది పునర్బలం ఇస్తే దాన్ని స్థిరకాల వృద్ధి పునర్బలం అంటారు. అయితే మన కరెక్ట్ ఆన్సర్ అయితే ఇదే. ఇక స్థిర నిష్పత్తి పునర్బలం దీనికి సంబంధించిందంటే అంటే ఒక కొంచెం ఏదో కొంత పని పూర్తయిన తర్వాత పునర్బలం ఇవ్వడం, మళ్ళీ కొంత పని పూర్తయిన తర్వాత పునర్బలం ఇవ్వడం అంటారు. అయితే ఇది కూడా ఆన్సర్ కాదు మనకి. మన కరెక్ట్ ఆన్సర్ అయితే బిఏ. తర్వాత చరశీల పునర్బలం అంటే ఏంటంటే నిరంతర పునర్బలం కాదు, అది స్థిరకాల వృద్ధి పునర్బలం కాదు, లేదా స్థిర నిష్పత్తి పునర్బలం కాదు. మరి చరశీల పునర్బలం ఏంటంటే ఇది ఏ టైంలోనా అది ఒక పర్టికులర్ టైం అంటూ ఉండకుండా ఏ టైంలోనైనా మనకు పునర్బలం ఇవ్వడం సంబంధించింది కాబట్టి ఇది చరశీల పునర్బలం. ఈ విధంగా ఈజీగా సైకాలజీ గుర్తుపెట్టుకోవచ్చు. నేను చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చుంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉండి ఆ సబ్స్క్రైబర్ పెరిగే కొలది ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది, ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది, ఇంకా మీకు ఉపయోగపడే విధంగా చేయాలనిపిస్తుంది. మీరు కొంచెం కాస్త ఆ మోటివేషన్ నాకు ఇచ్చినట్టయితే మీకు అందమైనటువంటి వీడియోలు మంచి వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.